కానీ వైసీపీ చేస్తున్న బస్సు యాత్రకి విపరీతమైన ప్రజాదరణ కూడా వస్తుంది కదండి, మీరు కూడా చూసే ఉంటారు. తండోపతండాలుగా వస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. మరి దాన్ని ఎలా అనుకోవాలి? ఎక్కడ మేడం ఒక విజువల్ చూపించండి మీరు, సాక్షి టీవీలో అది కాదు, మీ వాళ్ళు తీసిన ఎక్కడైనా ఉంటే ఒకటి విజువల్ పెట్టండి. నేను చెప్తాను, గుంటూరులో మా గుంటూరు మొత్తం రేడియస్ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5 కిలోమీటర్లో బైపాస్లో మీటింగ్ పెట్టారు. అంటే ఏటుకూరు బైపాస్ అంటాం, ఏటుకూరు బైపాస్లో మీటింగ్ పెడితే ఏటుకూరు బైపాస్ దగ్గర నుంచి కొరిటిపాడు అనేది 2 కిలోమీటర్లు ఉంటుంది, గుజ్జనగుండ్లు అనేది 3 కిలోమీటర్లు ఉంటుంది, నల్లజరువు అనేది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అరే అక్కడ కూడా ఆర్టీసీ బస్సులు పెట్టారు మేడం, ఆర్టీసీ బస్సులు పెట్టారు అక్కడ కూడా. అంటే 5 కిలోమీటర్ల పరిధిలో కొన్ని వందల బస్సులు పెట్టారు. ఆ రోజున ఎంతమంది వెళ్ళారో మాకు తెలుసు. తొండాలుగా వస్తారని మీరు చెప్తున్నారు, చూసిన వాళ్ళు మాకు తెలుస్తుంది. Luxury is now becoming a need rather than something that you aspire to be. So that is adding a lot of fuel. Obviously, government has played a vital role in it. In a city like Mumbai, a luxury home may be something upwards of rupees 10 crores. In city like Delhi, again maybe something upwards of 8-9 crores. But in Bangalore, we typically define a luxury home anything which is upwards of about 3 crores. It's a combination of increased wealth, availability of more luxurious homes, and simultaneously the overall economy doing better. This and more. Streaming on News 9+. తండాలుగా వస్తే ఇవాళ విజయవాడలో సింగనగర్లో రాయేపించుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టదు. మీ ప్రచార కార్యక్రమానికి ఎలా వస్తుందండి స్పందన? చూడండి, జనమే చెప్తారు. నేను చెప్తున్నాను కదా, మీ యొక్క ఛానల్ నుంచి తీసినటువంటి విజువల్స్, జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కానీ నిన్ననే జరిగింది మాకు తెనాల్లో మీటింగ్. నిన్నే కదా తెనాలనగా మా నాయకుడు కూడా మాట్లాడింది. తెనాలి విజువల్స్ ఒకసారి తెప్పించుకొని కంపేర్ చేయండి, మీరే లైవ్లో చూపించండి, లైవ్లో మా మీటింగ్ చూపించండి, వాళ్ళ మీటింగ్ చూపించండి, ప్రజలు అర్థం చేసుకుంటారు.